అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్ట్ 2 ఏళ్లలో పనులు ప్రారంభించేందుకు అంగీకారం. క్వాంటం పరిశోధనా కేంద్రం ఏర్పాటుపై పరిశీలించాలి. అమెరికాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీలు. ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకున్నాం. ఏపీలో ఏఐ క్వాంటం కంప్యూటింగ్ ఏర్పాటు, ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు. వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ గారు ముచ్చట్లు. 2 నెలల్లో 18 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అండ్ వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామిక వృద్ధికి సహకరించాలి అని చెప్తున్నారు. అండ్ ప్రభుత్వం కూడా ఫస్ట్ ఈ క్వాంటంని మనకి అందిపుచ్చడానికి ఏఐ క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికత ఆంధ్రప్రదేశ్కి అందిపుచ్చుకోవడానికి మంత్రి లోకేష్ గారు పేర్కొన్నారు. యువతకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవసరమైన నైపుణ్యాభివృద్ధిని అందించండి. తొలి దశలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులకు ఉచిత చాట్‌జీపీటీ అందించాలని నిర్ణయించాం. ప్రతి కుటుంబంలో ఒకరు ఏ ఆధారితంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికి అవసరమైన నైపుణ్యాభివృద్ధిని అందించండి అని చెప్తున్నారు. ₹100 వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ 10 లక్షల లోపు ఉంటే ₹100, 10 లక్షలు దాటితే ₹1000 ఛార్జ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులకు ఊరట లభించింది దీనివల్ల. రాజధానిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ స్థలం కేటాయించిన ఏపీ ప్రభుత్వం త్వరలోనే తాత్కాలిక భవనాల్లో క్యాంపస్ ప్రారంభం. ఈనాడు వెల్లడించిన ఎన్ఎఫ్ఎస్యు విపి జేఎం వ్యాన్ గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలో ప్రత్యేకతలు ఎన్నో అని చెప్తున్నారు. నేటి నుంచి రోజుకు 2 విడతల్లో టెట్, బుధవారం నుంచి ఈ నెల 21 వరకు రోజు 2 విడతలు నిర్వహించినట్లు తెలుపుతున్నారు. ఏమన్నా అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి గారు సూచిస్తున్నారు. కాగ్నిజెట్కు 12న శ్రీకారం. కాగ్నిజెట్కు భూమి పూజ జరగనున్న ప్రాంతం విశాఖలో. ఆ సంస్థ శాశ్వత క్యాంపస్కు అదే రోజు సీఎం చంద్రబాబు శంకుస్థాపన జరుగుతున్నారు. అంతర్జాతీయ దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెట్ టెక్నాలజీస్ విశాఖలో ప్రస్థానానికి శ్రీకారం చుడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా జాతీయ హస్తకళ పురస్కారాలు అందుకున్న ఏపీ కళాకారులండి. తిరుపతి జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అనకాపల్లి జిల్లా 3 జిల్లాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి హస్తకళా పురస్కారాల అవార్డులు అందుకున్నారు. తిరుపతి కేంద్రంగా 6,700 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటండి. ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి, షిరిడీలను కలిపే ఈ రైలు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందంటండి. కొత్త డ్వాక్రా సంఘాలకి రివాల్వింగ్ ఫండ్ అంటండి. ఒక్కో సంఘానికి ₹15,000 ఇస్తున్నారంటే ఎందుకు ఈ సంఘాలకి డబ్బు ఇస్తున్నారంటే వాళ్ళకి సంఘానికి నిధి పెంచేందుకు, సభ్యుల అవసరానికి అనుగుణంగా అంతర్గతంగా అప్పులు మంజూరు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో సంఘానికి రుణం మంజూరు అయ్యేందుకు రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుందంట.